దొండకాయ ఫ్రై ఎవరెవరికి ఇష్టం. మా ఇంట్లో అయితే మేము కాశీలో వదిలేసాం. అందుకని ఎప్పుడైనా ఒకసారి మా అమ్మాయి కోసం చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూపించిన పచ్చడి చింతకాయ పండుమిరపకాయల పచ్చడి. చింతకాయలు బాగా వస్తున్నాయి కదా, అందుకని ఇప్పుడు నేను చింతకాయ పప్పు చేస్తున్నాను. చింతకాయ సింపుల్గా చేసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చింతకాయలు కొంచెం అందులోనే కుక్కర్లోనే మామిడికాయలాగా ఉడకపెట్టేసి పప్పు బాగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి తిరగమూత వేసేయటమే. దొండకాయ అయితే ఫ్రై చేద్దామని అనుకున్నాను, కానీ కొబ్బరి పల్లీలు వేసి వెరైటీగా చేయని చెప్తే నేను దొండకాయ కూర అలా చేశాను, కానీ చూపించలేదు. తిరగమూత అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇక్కడ నేను వేయలేదు, మినప్పప్పు ఒక్కటే వేశాను. ఇంగువ అయితే జీడి ఇంగువలో నేను పాలు ఇంగువ కూడా విజయవాడ నుంచి తెచ్చింది కలుపుకున్నాను. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.